సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో విషాదం జరిగింది. రంగనాయక సాగర్ రిజర్వాయర్లో నలుగురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరు ప్రాణాలతో ఒడ్డుకు చేరుకున్నారు. ఒకరి మృతదేహం లభ్యం కాగా మరొకరి కోసం గాలింపు కొనసాగుతోంది. గల్లంతైన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి విష్ణుని అడిగి తెలుసుకుందాం. విష్ణు, ఈత కొడదామన్న సరదా ఇద్దరు ప్రాణాలు తీసింది. వరంగల్ జిల్లా నుండి యాకూబ్ బాబా ఎజాదల్లిన కుటుంబాలు హైదరాబాద్ రావడం కోసం మార్గ మధ్యంలో సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలోనే రంగనాయక సాగర్ లో ఈత కొడదామని చెప్పి అనుకున్నారు. మొత్తం 13 మంది సభ్యుల బృందము ఇన్నోవా కారులో హైదరాబాద్ బయలుదేరడం జరిగింది వరంగల్ నుండి. అయితే వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఒక ఫంక్షన్ కు సాయంత్రం ఉండే ఒక ఫంక్షన్ కు హాజరవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే మార్గ మధ్యంలో ఉన్న రంగనాయక సాగర్ లో పిల్లలందరూ కలిసి ఈత కొడదాం అనుకున్నప్పుడు ఎవరైతే మెహరాజ్ అబ్బాస్ అనే 8th క్లాస్ అబ్బాయి 7th క్లాస్ అమ్మాయి ఇద్దరు కూడా నీళ్ళలోకి దిగడం జరిగింది. నీళ్లు లోతు ఎక్కువగా ఉండడంతో ఒక్కసారిగా నీట మునిగిపోయారు. కుటుంబ సభ్యులు రక్షించడం కోసం ప్రయత్నం చేసేట్లోపే ఇద్దరు కూడా నీట మునిగిపోయారు. అయితే మెహరాజ్ కు సంబంధించిన డెడ్ బాడీ దొరకడం జరిగింది. అబ్బాయికి సంబంధించిన ఇంకా మృతదేహాన్ని సిద్దిపేట పోలీసులు అట్లాగే గజ్వేలకు సంబంధించిన ఫైర్ సేఫ్టీ అధికారులు గాలించడం జరుగుతుంది. మొత్తం కనుక చూసుకుంటే ఈ కుటుంబంలో విషాద ఛాయలు నెలకొల్లాయని చెప్పొచ్చు. అయితే ఇద్దరు విద్యార్థులు చనిపోవడంతో ఆ కుటుంబంలో పూర్తిగా విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. కవిత. రైట్ విష్ణు, థ్యాంక్ యూ.